మాన్యశ్రీ కాంశీరామ్ గారి డెత్ యానివర్సరీ ఈ నెల అక్టోబర్ 9వ తేదీన రాబోతుంది. ఆయన 72వ ఏట మరణించటం జరిగింది. ఆయన సుదీర్ఘకాలం తన జీవితాన్నే బహుజనుల రాజ్యాధికారం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆయన వదిలిపెట్టినటువంటి ఉద్యమ బాట ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నడిపినటువంటి బహుజన ఉద్యమంని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో ఈ బహుజనులు రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి కావటానికి ఉద్యమాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి స్మరించుకోవటం కోసమే ఆయన యొక్క వర్ధంతి సభను పెద్ద ఎత్తున హైదరాబాదులో సూర్యలోక్ కాంప్లెక్స్లో జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన వదిలినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, నేర్పినటువంటి ఏదైతే ఉద్యమ పోరు ఏదైతే ఉందో దాంట్లో అనేకమైనటువంటి మౌలిక విషయాలు, ఒక రకంగా 10 కమాండ్మెంట్స్ అంటే కాంశీరామ్ గారు సూచించినటువంటి, నిర్దేశించినటువంటి, శాసించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా 10 కమాండ్మెంట్స్గా ఈరోజు దేశమంతా కూడా మారుమోగుతూ ఉన్నాయి. దాంట్లో వదిలినటువంటి సిద్ధాంతమే ఆయన ప్రధానంగా 85%, అదేవిధంగా 15% మధ్యలో ఈ దేశంలో మేము 85% అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా కలిపి 85%, ఈ దేశంలో ఈ వ్యవస్థను కొనసాగించడానికి, నిలిపి ఉంచడానికి పనిచేసే వాళ్ళు 15%. కాబట్టి 15%కి వ్యతిరేకంగా 85%ని ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఓటామారా రాజ్ తుమారా నై చలేగా అనే నినాదమే ఒక మౌలికమైనటువంటి అంశం. అందుకనే 15%కి వాళ్ళ యొక్క అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించినటువంటి వ్యక్తి. 1984లో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించిన తర్వాత సుదీర్ఘంగా ఈ 85% ప్రజానీకాన్ని చేరదీయటానికి, అంటే మొదటనేమో 15%కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ 85%లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీల మధ్య ఐక్యత లేదు. కాబట్టి తర్వాత ఈయన ఫండమెంటల్ థియరీ ఏంటిది అని అంటే బహుజన సమాజాన్ని నిర్మించడం. రెండవ ఫండమెంటల్ ఏంటిది అని అంటే బహుజన సమాజాన్ని నిర్మించడము అని అంటే ఎస్సీలలో ఉన్నటువంటి అనేక కులాలకు మధ్య ఐక్యత లేదు. అదేవిధంగా ఎస్సీలు, బీసీల మధ్య కూడా ఐక్యత లేదు. బీసీ కులాల మధ్య కూడా ఐక్యత లేదు. బీసీలలో కూడా అనేక వేల కులాలు, 3000 కులాలకు పైగా ఉన్నాయి. ఎస్సీలలో కూడా 1500 కులాలకు పైగా ఉన్నాయి. ఏ ఒక్క కులానికి ఇంకొక కులానికి బాధిత కులాల మధ్య కూడా భావసారూప్యత లేదు. అదేవిధంగా ఐక్యత లేదు. ఒకరికొకరు ఓట్లు వేసుకునే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిని గమనించి ఎస్టీ సమాజంలో కూడా, గిరిజనులలో కూడా అనేక రకాలైనటువంటి తెగలు ఉన్నాయి. గిరిజనుల మధ్య ఐక్యత లేదు, భావసారూప్యత లేదు. అదేవిధంగా మళ్ళీ గిరిజనులు బీసీల మధ్య లేదు. అదేవిధంగా బీసీలకు, ఎస్సీలకు లేదు. తెగలకు అదేవిధంగా ఎస్సీలకు మధ్య కూడా ఐక్యత లేదు. పేరుకు మాత్రమే బాధిత కులాలుగా ఉన్నాయి కానీ వెదజల్లబడినటువంటి ఎవరంతటా వాళ్ళే ఉండి మళ్ళీ అగ్రకులాలకే ఓట్లేస్తూ గెలిపిస్తూ ఉన్నటువంటి సమాజంలో ఒక అలజడిని సృష్టించి, అసలు మనమంతా మిత్ర కులాలు, బహుజన కులాలు, మనం ఒంటరిగా ఉంటే గెలవలేము, ఏ కులానికి ఆ కులంగా ఉంటే గెలవలేము. కాబట్టి కులాలను జోడించాలి, అంటే బహుజన సమాజాన్ని నిర్మించాలి, సోదర భావాన్ని పెంచాలి. భాయిచారో బనావో అనే నినాదం బహుజన ఉద్యమాన్ని, బహుజన సమాజాన్ని నిర్మించడము అని అంటే ఐక్యతను సాధించి ఓట్లేసుకొని రాజ్యాధికారంలోకి రావటం అనే రెండవ ఫండమెంటలు చాలా బలమైనగా దాన్ని దేశవ్యాప్తంగా కూడా సైకిల్ యాత్రలు, అదేవిధంగా సింపోజియాలు, సెమినార్లు, అదేవిధంగా క్యాడర్ క్యాంపులు, ఎన్నో వందల వేల లక్షల మీటింగులు దేశమంతా తిరిగి నడుముగట్టి ఈ కులాల మధ్య ఐక్యత తీసుకురావటానికి, బోధించటానికి ఒక గౌతమ బుద్ధునిలాగా రాజకీయ భిక్షువు గౌతమ బుద్ధుడు ఆనాడు ఉన్నటువంటి సామాజిక అసమానతలను, అనేక రకాలైనటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా ఏ విధంగా దేశమంతా తిరిగి బోధన చేసుకుంటూ తిరిగాడో సమాజాన్ని మార్చడానికి, కాంశీరామ్ గారు కూడా భారతదేశం అంతా తిరిగి సైకిళ్ళ ద్వారా, లేకపోతే అనేక యాత్రల ద్వారా, బస్సులలో, ట్రైన్లలో, విమానాలలో, హెలికాప్టర్లలో తిరిగి బహుజనులలో ఏంటంటే పెద్ద మార్పు తీసుకురావడానికి ఒక రాజకీయ భిక్షువు, అంటే ఒక బౌద్ధ భిక్షువు ఏ విధంగా ఉన్నాడో ఈయన ఆధునికమైనటువంటి బహుజన రాజకీయ భిక్షువులాగా ఏంటిది అని అంటే తన జీవితాన్నే త్యాగం చేసి బహుజనులలో ఐక్యత తీసుకొచ్చి ఒక మార్గం, ఒక బాట, ఈ విధంగా వెళ్తే మనం ఏంటిది అని అంటే మనం అధికారాన్ని చేజిక్కించుకోగలుగుతాం,
మనం ఏందనంటే ఈ బాధిత కులాల నుంచి పాలక వర్గంగా మారుతాం. కాబట్టి పాలక వర్గంగా మారాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి ఇది రెండవ ఫండమెంటల్. మూడవ ఫండమెంటల్ ఏంటిది అనంటే కాంశీరామ్ గారు చెప్పినటువంటిది కులాన్ని ఉపయోగించటం నేర్చుకోవాలి. కులాన్ని హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి. తెలుసో తెలియకో ఈ దేశంలో కులము అనేది మనకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచే పుట్టింది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ కులాన్ని నిర్మూలించడం అనేది సాధ్యం కాదు. కులాన్ని నిర్మూలిస్తే ఈ అణగారిన కులాలకు రాయితీలు, అదేవిధంగా రిజర్వేషన్లు, అనేక రకాల ఫెసిలిటీసు, బడ్జెటు, అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వీళ్ళకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి కల్పించాలి అని అంటే ఏ కులాలు అన్యాయానికి గురి అయ్యాయి అనే దాన్ని తెలవాల్సిన అవసరం ఉంది. అందుకనే కులాన్ని నిర్మూలన చేయటం కాదు, కులాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఈ బాధిత కులాలను సమీకరించి ఈ బాధిత కులాల మధ్య ఐక్యతను తీసుకొని వచ్చి ఓటు రూపంలోకి మార్చి దాన్ని ఏంటిది అని అంటే సీట్ల రూపంలోకి, మళ్ళీ ఓట్లను సీట్ల రూపంలోకి, అంటే ఆయన ఈ జనసమూహాలను బహిరంగ సభలలోకి కన్వర్ట్ చేయమన్నాడు. బహిరంగ సభల నుంచి ఓటు బ్యాంకుగా కన్వర్ట్ చేయమని చెప్పాడు. ఓటు బ్యాంకు నుంచి ఏందనంటే సీట్లు పెరగటానికి, సీట్ల రూపంలోకి గెలవటానికి అవకాశం ఉంది. ఎమ్మెల్యే సీట్లు ఎప్పుడైతే ఎంపీ సీట్లు గెలుస్తామో రాజ్యాధికారం రూపంలోకి అది కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక కన్వర్షన్, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రూపంలోకి కన్వర్ట్ చేయటం ద్వారా రాజ్యాధికారం, పొలిటికల్ పవర్లోకి వస్తున్నాము అని చెప్పటం జరిగింది. అంటే కులాన్ని ఇంతకాలం అగ్రకులాలు మన కులాలను ఉపయోగించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కులాన్ని హ్యాండిల్ చేయటం ద్వారా మనకు అనుకూలంగా ఉపయోగించుకోవటం ద్వారా ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని మనం అంతం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి కులాన్ని అగ్రకులాలు ఉపయోగించుకోవటం కాదు, బహుజన కులాలు ఉపయోగించుకోవటం అనేది అవసరము అనేది ఆయన నేర్పి చూసి ఆయన ఏంటంటే కులాన్ని ఉత్తరప్రదేశ్లో, ఇతర రాష్ట్రాల్లో హ్యాండిల్ చేయటం ద్వారా, తనకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా పెద్ద ఎత్తున ఈ దేశంలో విప్లవాన్ని సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి మరి కాంశీరామ్ గారు. అందుకనే కాంశీరామ్ గారు మూడవ ఫండమెంటల్ ఏంటంటే ఇది. నాలుగవ ఫండమెంటల్ ఏంటిది అని అంటే పొలిటికల్ పవర్ మాస్టర్ కీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో దాన్ని గుండెకాయగా తీసుకొని ఈ మాస్టర్ కీని పట్టుకోవటం కోసం ఈ దేశంలో ఆయన ఉద్యమం యొక్క సారాంశం అంతా కూడా ఈ మాస్టర్ కీను పట్టుకుంటే అన్ని తాళాలు ఓపెన్ అయిపోతాయి. అంటే రాజకీయ రంగమే ప్రధానమైంది. ఆర్థిక రంగము, సామాజిక రంగము, అదేవిధంగా కల్చరల్ రంగాలు, ఈ రంగాలన్నీ కూడా రాజకీయ రంగము అనే దాన్ని పట్టుకుంటే దాని మార్గం గుండా కల్చరల్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం. అదేవిధంగా సామాజిక రంగంలోకి వెళ్ళిపోయి శాసించగలుగుతాం. సామాజిక రంగంలోని అసమానతలను రాజ్యాధికారం ద్వారానే పరిష్కారం చేస్తాం. ఆర్థిక రంగంలోకి కూడా ప్రవేశించి ఆర్థికంగా కూడా ఎదుగుదల కోసం ఏంటంటే బడ్జెట్ను కానీ మనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాం. కాబట్టి రాజ్యాధికారము అనేది రాజమార్గం, మాస్టర్ కీ. దీని ద్వారా అనేక రంగాలు, అనేక గదుల యొక్క తాళాలను ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఇది అంబేద్కర్ చెప్పినటువంటి దాన్ని ఫండమెంటల్ను ఈయన ఉద్యమానికి గుండెకాయగా ఉపయోగించి భారతదేశం అంతా కూడా మరి పెద్ద ఎత్తున తిరిగినటువంటి వ్యక్తి మరి కాంశీరామ్ గారు. ఇది నిజంగా పెద్ద ఫండమెంటల్, పెద్ద కమాండ్మెంట్. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ బహుజనులలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చే ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇంకొకటి ఏంటిది అని అంటే జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు, వర్గాలకు రాజ్యాధికారం. అంటే ఇంతకుముందేమో 85% బహుజనులు వాళ్ళని ఐక్యం చేస్తే అధికారంలోకి వస్తాం. కానీ అధికారంలోకి వచ్చినాక అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కానీ, ఆర్థిక అధికారాలు కానీ, ఇతర రంగాలకు కానీ జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలి. అంటే అగ్రకులాలకు కూడా వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకు అన్ని రంగాల్లో వాళ్ళకు రావాల్సింది కూడా మనమే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారము అనేది ఈక్వాలిటీ సూత్రం. ఇది ఒక రకంగా ఫ్రెంచ్ రివల్యూషన్లో ఈక్వాలిటీ అనే సూత్రం ఏదైతే ఉందో ఇది ఈక్వాలిటీని బోధించే ఒక ఫండమెంటల్. ఇది కాంశీరామ్ గారి ఉద్యమంలో అధికారంలోకి వచ్చినాక 85% అని అంటే బహుజనులకే చేస్తారు, బహుజనుల ప్రయోజనాలనే కాపాడుతారు అని కాకుండా ఆ 15% ఉన్నటువంటి అగ్రకులాలకు కూడా వాళ్ళను రక్షించి వాళ్లకు సరి అయినటువంటి ప్రయోజనాన్ని కలగజేసి వాళ్ళకు కూడా నష్టం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత. అంటే ఈక్వాలిటీ అధికారంలోకి వచ్చినాక జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ఏంటిది అని అంటే ఇది ప్రధానమైనటువంటి అంశంగా ఆయన చెప్పటం జరిగింది. కాంశీరామ్ గారి యొక్క మరొక ఫండమెంటల్ ఏంటిది అని అంటే కేంద్రంలో బ్రాహ్మణాధిక్యతను, బ్రాహ్మణ అధికారాన్ని ఓడించటం. కేంద్రంలో బ్రాహ్మణ
ఆధిక్యత, వాళ్ళ యొక్క పరిపాలన, అదేవిధంగా గుప్పిట్లో పెట్టుకొని దేశాన్ని మొత్తం శాసిస్తున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో, కేంద్రంలో బ్రాహ్మణాధిక్యతను ఓడించటం, రాష్ట్రాల్లో శూద్ర కులాల యొక్క ఆధిపత్యాన్ని ఓడించటం. ఈ రెండిటిని ఫండమెంటల్‌గా తీసుకొని కేంద్రంలో బ్రాహ్మణిజాన్ని బలహీనం చేస్తే ఆటోమేటిక్‌గా శూద్ర కులాలలో కూడా బ్రాహ్మణిజాన్ని బలహీనం చేయడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రాలలో కమ్మ, రెడ్డి, వెలమ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క శూద్ర కులం మళ్ళీ ఆ బ్రాహ్మణిజం యొక్క సహాయంతోటి అధికారంలో ఉన్నాయి. వాళ్ళు కూడా పెత్తనం చేస్తున్నారు. వాళ్ళు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రాలలోనేమో శూద్ర వ్యతిరేకత, కేంద్రంలోనేమో బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా 2 అంశాలను జోడించి ఈ ఏ రూపంలో ఆధిపత్యం ఉన్నా దాన్ని ఓడించాలి. మిగతా బహుజనులకు ఈ రాజ్యాధికారాన్ని పంపిణీ చేయాలనే ఒక ఫండమెంటల్ సూత్రాన్ని ఏందనంటే వారు ఉపయోగించిండ్రు. నిజంగా ఇది చాలా మందికి తెలియదు. గుత్తగా ఏదో రకంగా ఒక వాదాన్ని పడితే ఇక ఆ వాదంలోనే కొట్టుకొని పోయి అనేక రకాలుగా అందులోనే తిరిగి సమయాన్ని అంతా వృధా చేసుకుంటున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఆయన అవలంబించినటువంటి ప్రధానమైనటువంటి ఫండమెంటల్. అంటే ఇంకొక ఫండమెంటల్ ఏంటిది అనంటే ఎత్తులు, పొత్తులతోటి మొత్తం ఏందనంటే శత్రువును బలహీనం చేయటం. ఆయన తన ఉద్యమ నేపథ్యంలో ఎన్నుకున్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ఏంటిది అనంటే దేనికి ఇప్పుడున్నటువంటి అగ్రకుల పార్టీలలో ఈ కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగైంది, బీజేపీ కంటే కాంగ్రెస్ మెరుగైంది, కాంగ్రెస్ కంటే కమ్యూనిస్టులు మెరుగైనటువంటి వాళ్ళు, శూద్ర అగ్రకులాలు కమ్యూనిస్టుల కంటే మెరుగైనటువంటి వాళ్ళని కొంతమంది ఈ విధంగా థీరీలు చెప్పి ఇండైరెక్ట్గా అగ్రకులాలకే తొత్తులుగా మారి అగ్రకులాలనే మళ్ళీ గెలిపించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కాంశీరామ్ గారి దృష్టిలో పొత్తులు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇంకా అందులో ప్రధాన శత్రువు, రెండవ శత్రువు, మూడవ శత్రువు అని ఎక్కడ చూడలేదు. తనకు అనుకూలంగా ప్రయోజనాలు కలుగుతాయి, తన పార్టీకి పొత్తు పెట్టుకోవటం ద్వారా సీట్లు పెరుగుతాయి, బహుజన సమాజానికి ఉపయోగం ఉంటుంది అని అనుకుంటే ఆయన బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ తోటి కూడా పివి నరసింహారావు తోటి ఉత్తరప్రదేశ్లో పొత్తులు పెట్టుకొని 325 సీట్లు బీఎస్పీ తీసుకొని 100 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు. ములాయం సింగ్తో పొత్తు పెట్టుకున్నాడు. బీసీ పార్టీ దృక్పథం కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామితో పొత్తు పెట్టుకున్నాడు. దేవిలాల్తో కలిసి పనిచేశాడు. అంటే ఆయన ఎత్తులు పొత్తులు దేనికోసము అని అంటే బహుజనుల ప్రయోజనానికి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకా ఇందులో ఎవరినైనా ఉపయోగించుకుంటాను, వారితో కలిసి పనిచేయటం ద్వారా ఈ బహుజన సమాజానికి ఎక్కువ సీట్లు వచ్చే విధంగా, రాజ్యాధికారం లభించే విధంగా ఎత్తులు పొత్తులతోటి శత్రువును బలహీనం చేయటము అనేది ఆయన సూత్రాలలో ఒక ప్రధానమైనటువంటిది. వీపీ సింగ్ తోటి కూడా సానుకూలంగా ఉండి మళ్ళీ వీపీ సింగ్ తోటి మండల్ కమిషన్ అమలు చేయించి మండల్ కమిషన్ లాగు కరో వర్నా కుర్సీ ఖాళీ కరో అని దేశవ్యాప్త ఉద్యమం చేసి దేవిలాల్తో కలిసి మండల్ కమిషన్ అమలు అయ్యే విధంగా శత్రువును బలహీనం చేసే విధంగా మరి అద్భుతమైనటువంటి పోరాటాన్ని చేసినటువంటి వ్యక్తి మరి కాంశీరామ్ గారు. ఈ విధంగా అదేవిధంగా ఒకవైపు ప్రధాన శత్రువును ఇంకొక ఫండమెంటల్ ఏందనంటే ప్రధానమైనటువంటి శత్రువుకు వ్యతిరేకంగా పోరాటమే కాదు, ఈ ప్రధాన శత్రువు వెనకాల చెంచాగిరి చేస్తున్నటువంటి బహుజన సమూహాలు అయితే ఉన్నాయో, చెంచా అంటే అతుక్కొని పోయి అనుబంధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఈ దేశంలో కొంత బహుజన నాయకులు కానీ బహుజన సంఘాలు కానీ అదేవిధంగా బీజేపీకి అనుబంధంగా కొంతమంది బహుజన నాయకత్వం కానీ ఆ పార్టీలలో ఉండి ఆ పార్టీలను బలోపేతం చేస్తున్నటువంటి ఒక చెంచా అంటే దళారీ వర్గాలకు వ్యతిరేకంగా కూడా బలమైన పోరాటం చేయడం జరిగింది. అందుకనే చెంచా ఏజ్ అనే ఒక పుస్తకాన్ని కూడా రచించి వీళ్ళు అసలు ఈ పార్టీలు బలోపేతం కావటానికి ఈ చెంచాలే ప్రధానంగా ఈ ఆటంకంగా ఉన్నారు, కాబట్టి దాన్ని బలహీనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి దీనికి వ్యతిరేకంగా దేశంలో ఈ మనువాదాన్ని అగ్రకుల పార్టీలను పెంచిపోస్తున్నటువంటి ఈ బహుజన దృక్పథంతో ఉంటారు. అనేక రకాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చెప్తూనే ఉంటారు. తీరా ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని లేదా బీజేపీని, కమ్యూనిస్టు పార్టీలను, ఇతర శూద్ర అగ్రకులాల పార్టీని గెలిపించడానికి ముందుంటారు. ఇది భారతదేశంలో ఇదొక రకమైనటువంటి వైరుధ్యం ఉంది. కాబట్టి ఈ అనుబంధంగా ఉండి ఏజెంట్గా ఉండి అదేవిధంగా తొత్తులుగా ఉండి ఈ బలోపేతం చేస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా కూడా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని చేసినటువంటి వ్యక్తి. నిజంగా ఇది కూడా బలమైనటువంటి ఒక కమాండ్మెంట్, ఒక ఫండమెంటల్ ఆయన థీరీలో. ఆ విధంగా అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు అధికారంలోకి వచ్చినాక అద్భుతమైనటువంటి మొత్తం ఏంటంటే పోరాటాలు చేసి అసలు ఆయనకి మేనిఫెస్టో అంటే అసలు ఒక థీరీ, ఒక ఫండమెంటల్. ఇంకొకటి ఏంటంటే ఆయన పార్టీలో
ఏనాడు కూడా మేనిఫెస్టో ప్రకటించింది లేదు. ఏనాడు కూడా నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తాము అని చెప్పింది లేదు. ఎవరైతే అధికారంలోకి వస్తామో ఆయనకు మొత్తం ఏందనంటే అధికారంలోకి వస్తే బహుజనుల ఏజెండానే ప్రధానమైనటువంటి ఏజెండాగా ఉంటుంది. కాబట్టి మనం అధికారంలో లేనప్పుడు ఎన్ని మంచి సూత్రాలున్నా, ఎంత గొప్ప అంశాలున్నా, లేదా గొప్ప థియరీ ఉన్నా ఆ థియరీ అంతా నిరుపయోగమే. కాబట్టి అధికారంలో వచ్చిన తర్వాత అధికారంలోకి మనం అనుకూలంగా చేర్పులు, మార్పులు, బహుజనవాదాన్ని, బహుజన సిద్ధాంతాన్ని చేయటమే గాని థియరీ మీద పెద్ద వాదోపవాదాలు చేసి డెడ్ థియరీని అంటే చనిపోయినటువంటి చరిత్రను భుజాన వేసుకొని అదే పనిగా ఈ పాతబడినటువంటి సిద్ధాంతాలు వల్లిస్తూ అదే పనిగా వాటినే పట్టుకొని వేలాడుతూ కాంటెంపరరీ విషయాలలో వచ్చినప్పుడు ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి శత్రువును వదిలేసి చనిపోయినటువంటి శత్రువు, పోయినటువంటి శత్రువుకు వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఆయన మరి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఆయన ఇజంలో ఉన్నటువంటి ఫండమెంటల్స్. నిజంగా ఇవి చాలా మౌలికమైనటువంటి అంశాలు. మేము కాంశీరామ్ గారితోటి వ్యక్తిగతంగా ఆయన దగ్గర ఉండి డీప్గా ఉండి అందులో లీనమైపోయి కాంశీరామ్ గారి ఉద్యమంలో లీనమైపోయాం కాబట్టి మాకు ఈ అంశాలన్నీ కూడా తెలుసు. ఆయన ఏ రకంగా ఎప్పుడు ఏ శత్రువును బలహీనం చేస్తాడు, ఏ అంశాన్ని ప్రధానంగా ఎత్తుకుంటాడు, మిగిలిన అంశాలు అప్రధానమైనవి అనేది ఏ రకంగా చెప్తాడు అనేది మేము అర్థం చేసుకున్నాం. ఇంకొక గొప్ప విషయం ఏంటిది అని అంటే ఆయనలో ఉన్నటువంటి థియరీ, ఆయన గౌతమ బుద్ధుని థియరీనే, మధ్య మార్గమే. ఆయన ఇటు ఆస్తికవాదం కాదు, ఇటు నాస్తికవాదము కాదు. కాబట్టి మధ్యవాదము అని అంటే ఇటు ఎక్స్ట్రీమిజంలోకి వెళ్ళి అరాచకమైనటువంటి ఉద్యమాలు చేసి ప్రజలందరినీ పెద్ద ఎత్తున లాఠీ చార్జీ, ధర్నాలు, రాస్తా రోకోలు, గవర్నమెంట్ మీద పడి, ఆఫీసుల మీద పడి, లేకపోతే కలెక్టర్ ఆఫీసుల మీద పడి మొత్తం వాటి మీద యుద్ధం చేసే రకంగా పోయి మొత్తం అరాచకంగా ప్రజలందరినీ అందులో ఇన్వాల్వ్ చేసే అరాచకమైనటువంటి ఉద్యమం కాదు. కేవలం ఆయన ఉద్యమం అంతా కూడా ఓటు బ్యాంకుకు సంబంధించిందే. ప్రశాంతమైనటువంటి ఉద్యమం, గౌతమ బుద్ధుని తరహా రాజకీయ ఉద్యమం ఒక రకంగా చెప్పాలి అని అంటే. అనవసరమైనటువంటి విషయాలు గందరగోళంలోకి వెళ్ళిపోయి మొత్తం ఏందనంటే ఈ గుడులు, గోపురాలు, హిందూ వైదికము, ఇవి అన్నీ అనవసరమైన విషయాలన్నీ గౌతమ బుద్ధుడు అనవసరమైన విషయాల గురించి చర్చించకుండా అవసరమైనటువంటి విషయాల గురించే మాట్లాడుతూ ఆయన ఏందనంటే సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ప్రజలు ఏది కోరుకుంటున్నారో, ఏది అవసరం ఉందో ప్రశాంతమైనటువంటి ఉద్యమం, బహుజనులకు నష్టం కలగకుండా, ఒక రక్త బొట్టు కింద పడకుండా అసలు చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చి సెల్ఫ్ రెస్పెక్టు, అదేవిధంగా ఒక విశ్వాసము, నమ్మకము పెరిగి భారతదేశంలోనే ఒక బలమైనటువంటి సిద్ధాంతంగా మారిపోయింది. ఆ పవర్ను తెలుసుకోవాలంటే కూడా చాలామందికి తెలియదు. ఆ పవర్ చాలా గొప్పది. 10 కమాండ్మెంట్స్ ఆధారంగా ఈ దేశంలో రివల్యూషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన వదిలిపెట్టి సాధించి ఇంకా సాధించినటువంటి విషయాలను మనం సాధించే దిశగా బహుజనులను ఏకం చేసి ఈ దేశంలో బలమైన మార్పులు తీసుకొని వచ్చి రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి చేసి మరి ఒక ఈక్వాలిటీ, సమానత్వం కలిగినటువంటి సమాజాన్ని మరి స్థాపించడం కోసమే మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంశీరామ్ గారి వర్ధంతిలో మరి స్మరించటము అని అంటే ఆయన థియరీని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మనం పాలక వర్గంగా మారటమే నిజమైనటువంటి నివాళి అనేది మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.